ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభిమాన వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో క్యాన్సర్ అవగాహన మరియు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నందమూరి బాలకృష్ణ అభిమాన వెల్ఫేర్ అసోసియేషన్ జంగా శ్రీధర్, సూర్యదేవర అవినాష్, దొరబాబు, జగదీష్, శరత్, మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ హాజరై స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే వ్యాధి నయమవుతుందని, కాబట్టి అందరూ ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, బాలల హక్కుల సంరక్షణ చైర్పర్సన్ సీతా దయాకర్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి చెందిన వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మా తమ్ముడు జంగా శ్రీధర్, అవినాష్, మా ఎక్స్ కార్పొరేటర్ మనోహర్ గారు, వీరందరి సారథ్యంలో ఇవాళ మరి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పేషెంట్స్ వచ్చి ఇక్కడ ఈ సేవలు వినియోగించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించినటువంటి మరి ఏ టెస్ట్ అయినా కూడా ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తూ అన్నీ కూడా ఇదే బస్సులో స్క్రీనింగ్ చేసేసి ఏదన్నా వారికి డౌట్ ఉంటే మాత్రం పైకి రిఫర్ చేస్తారు, లేకపోతే సాధ్యం మటుకు ఇక్కడే క్లియర్ చేసి పంపిస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. చాలా సంతోషకరం. ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ అనేది ఒక భూతం, దానికి కూడా మెడిసిన్ వచ్చింది. కాకపోతే ప్రాపర్ టైంలో కనుక దాన్ని మనం ట్రేస్ అవుట్ చేసుకోగలిగితే డెఫినెట్గా అది కూడా క్యూర్ అవుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ బసవతారకం హాస్పిటల్లో మరి వారు క్యాన్సర్కి కొత్త రకమైన మెడిసిన్ కూడా తీసుకొచ్చి అనేక మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ తోటి వారు ఇక్కడ టెస్టులు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరి ఇప్పటికే దగ్గర 300-400 మంది పేషెంట్స్ వచ్చి వెళ్ళడం జరిగిందని అంటున్నారు. ఈ క్యాంప్ ఈవినింగ్ కూడా జరుగుతుందండి, ఈవినింగ్ వరకు జరుగుతుందని చెప్తా ఉన్నారు నిర్వాహకులు. కాబట్టి మరి ఎవరికి ఇబ్బంది ఉన్నా వచ్చి టెస్ట్ చేసుకుని మరి ఇక్కడ ఏదైతే ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారో దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ప్రజలకు సహకరిస్తున్నటువంటి మరి ముఖ్యంగా అంటే తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఎక్కువ కనబడుతున్నారు. ఏదేమైనా కూడా అంటే ఒక తెలుగుదేశం అని కాదు, నిజంగా కూడా నందమూరి తారక రామారావు గారు మరి ప్రజల పాలిట దేవుడు, ఆయన తెలుగు ప్రజల పాలిట, తెలుగు ప్రజల కోసం ఆయన మరి ఆ త్యాగం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చూసాం. కాబట్టి ప్రతి తెలుగు అనే ప్రతి వ్యక్తి కూడా అన్నాన్ని మనస్ఫూర్తిగా మనసారా పిలుచుకోగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. మరి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇవాళ వారి తనయుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా మరి నడుస్తూ ఉంది. మరి దీన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపజేయాలని వాళ్ళ ఆంధ్రాలో కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.